సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన ఆయన ఇచ్చిన స్టేట్మెంటు రియల్ ఎస్టేట్ రంగాన్ని భయభ్రాంతులకు గురయ్యేలా చేసింది. ఆయన స్టేట్మెంట్ తర్వాత అసలు మార్కెట్లో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే, ప్రధాని మోడీ పిలుపుతో ఐటీ కారిడార్లలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు ఈ ప్రకటన కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కి మరలాలంటూ మోదీ పిలుపునివ్వడంతో బెంగళూరు కేంద్రంగా పనిచేసే రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు సోమవారం ఒక్కసారిగా కుప్పగూలాయి. సో ఐటీ హబ్లలో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ తగ్గిపోతుందనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. సో ఓవరాల్ సినారీ అర్థమవుతోంది. అంటే ఇక నుంచి ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని పని చేసుకోమని చెప్పారు. ఈ ఒక్క న్యూస్ అనేది ఎస్పెషల్లీ ఐటీ రంగాన్ని, అదేవిధంగా రియాలిటీ రంగాన్ని గట్టిగా భయపెట్టిందనే చెప్పుకోవాలి. ఏంటి ప్రజెంట్ బెంగళూరులో సిచ్యువేషన్ ఎలా ఉంది, తర్వాత హైదరాబాద్లో ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆయన హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి. సో ఓవరాల్ ఈ ఎపిసోడ్ ఐటీ రంగాన్ని ఎలా భయపెట్టింది అసలు? ఒకటి, ఇది ఐటీ రంగానికి భయం కన్నా కూడా రియల్ ఎస్టేట్ రంగానికి భయం అని చెప్పాలి. ఐటీ రంగంకి ఏంటంటే ఒక మూడు సంవత్సరాలు పట్టింది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మళ్ళీ ఆఫీస్కి షిఫ్ట్ చేసుకొని. ఫస్ట్ ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చేస్తూ ఇప్పుడు నెలకు ఒక 2-3 రోజులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే కల్చర్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మోడీ గారు ఇచ్చిన దాంతో ఎవరైతే ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో డిమాండ్ చేస్తూ ఉన్నారు, అనవసరంగా మేము రోజు ట్రాఫిక్లో తిరుగుతూ ఉన్నాము, ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్లో ఖర్చు, టైం వేస్ట్ అవుతూ ఉంది, దానికన్నా ఇంట్లో నుంచి ప్రొడక్టివ్గా పనిచేస్తాం కదా అని చాలా కంపెనీలు ఉద్యోగులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే భయం ఎవరికి పట్టుకుంది? ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా 2 రకాలు. ఎవరైతే ప్రాబబ్లీ దీనివల్ల రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కంపెనీకి బెనిఫిట్ అవ్వచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మంచి ఇల్లు ఉండాలి, ఇంట్లో కూడా ఒక మంచి సెటప్ ఉండాలి, పెద్ద ఇల్లు కానీ తీసుకోవడానికి దానికి అట్లీస్ట్ డిమాండ్ పెరగచ్చు. ఎందుకంటే ఎక్కడైనా రెంటల్ హోమ్లో కానీ పీజీల్లో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇబ్బంది, అదే సొంత ఇల్లు ఉంటే ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశం. సో రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా ఎవరైతే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. బట్ పెద్ద దెబ్బ వరకంటే ఇది కమర్షియల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఏవైతే చాలా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, పూర్వాంకర కానీ, సత్వా కానీ, ప్రెస్టీజ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ 2 చేస్తాయి. బట్ కమర్షియల్ ఇది సిగ్నిఫికెంట్ అన్ని. సో వీళ్ళకు మాత్రం పక్కా కొంచెం ఇబ్బందే. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ఒక 3-4 సంవత్సరాలు పట్టింది కమర్షియల్ రియల్ ఎస్టేట్ మళ్ళీ మంచి డిమాండ్ రావడము, ఆక్యుపెన్సీ పెరగడము. వెదర్ హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ ఈజ్ సపోజ్ టు బి వన్ గుడ్ ప్లేస్, ఏది ఆఫీస్ స్పేస్ మంచి ఆక్యుపై అవుతోంది, మంచి డిమాండ్ ఉంది. బెంగళూరు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు సడన్గా ఇలా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ డిమాండ్ చేసి ప్రభుత్వం ఏదైనా కంపల్సరీ చేస్తే మాత్రం ఒక పెద్ద దెబ్బే అనుకోవచ్చు. ఇట్లాంటి కంపెనీస్, టెక్ పార్కులు బిల్డ్ చేస్తున్న వాళ్ళకి, కమర్షియల్ ఆఫీస్ స్పేస్లు తయారు చేస్తున్న వాళ్ళకి, ఈ కంపెనీస్కి మాత్రం కంపల్సరీ దెబ్బే. అందుకే నిన్న ఇవాళ చూస్తే లిస్టెడ్ మన కంపెనీస్ యొక్క ఇండెక్స్ ఉంది, ఎన్ఎస్సి రియాలిటీ ఇండెక్స్, నిన్న ఒక 2-3% పడిపోయింది, ఇవాళ కూడా 2% పడిపోయింది. ఎందుకంటే భయం. అదొకటే కాదు, ఈవెన్ ఇంకొకటి ఉంది, రీట్స్ అంటాం మనం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అవి కూడా మీరు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ సర్వైవ్ ఆన్ కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్, మాల్స్, వాటర్. అందుకే అవి కూడా నియర్లీ 2-3% నిన్న, ఇవాళ కూడా 2% పైన పడిపోయాయి. ఎందుకంటే వాటి రెంటల్స్ ఎఫెక్ట్ అవుతాయి. చాలా కంపెనీస్ అవసరం ఉన్న స్పేస్ని తగ్గించుకుంటాయి అంత అవసరం లేదంటే. అండ్ ఇది ఒక ప్రాబబ్లీ ఒక ట్రిగ్గర్ అవ్వచ్చు. కంపెనీస్ ఏంటంటే ఇంకోటి భరిస్తున్నాయి, ఇంకో వైపు నుంచి ఎంప్లాయీస్ని అందరినీ ఆఫీస్ నుంచి చేయడం వల్ల ఖర్చులు పెరిగాయి. సో ఆ ఖర్చులు కూడా తగ్గించుకోవడానికి ఐటీ కంపెనీస్ ఆల్రెడీ ట్రబుల్లో ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇంట్లోంచి అవకాశం ఇస్తే కొంచెం ఖర్చులు తగ్గచ్చు, ఆఫీస్ స్పేస్ ఖర్చులు తగ్గచ్చు, కరెంట్ బిల్లులు, ప్రొడక్టివిటీ పెరగచ్చు, హాస్పిటాలిటీ ఎక్స్పెన్సెస్, చాలా ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ తగ్గుతాయి. సో ఆ లెక్కను చూసుకుంటే కొన్ని కంపెనీలకి ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, వాళ్ళు వాడుకుంటారు. కొన్ని కంపెనీలకి ఇది శరాఘాతం లాంటిది. ఎవరికి పెద్ద ఇబ్బంది అంటే ఎవరైతే ఐటీ ఎకో సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్న అదర్ స్మాల్ బిజినెసెస్, ట్రావెల్స్ కానివ్వండి, ఎవరైతే వెహికల్స్ సప్లై చేసేవాళ్ళు, ఫుడ్ సప్లై చేసే క్యాటరింగ్ కంపెనీస్, ఆర్ మేడ్స్ని, వర్కర్స్ని సప్లై చేసే హౌస్ కీపింగ్ కంపెనీస్, ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే ఐటీ ఎకో సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నాయో అట్లాంటి కంపెనీస్కి మాత్రం కొన్ని రోజులు నిజంగానే
వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఎన్ఫోర్స్ చేయకపోతే అంత పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఒక 5 to 7% మాత్రమే కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పచ్చు. బట్ ప్రభుత్వం ఏదైనా పక్కా చేయండి, ఒక 20% స్టాఫ్ వారంలో 3 రోజులు. లైక్ ఏమవుతుందంటే చాలా కంట్రీస్లో పోస్ట్ ఈ యుద్ధం తర్వాత ఈ ఆయిల్ ప్రైజెస్ పెరిగాక వర్క్ డేస్ అనేవి 3 రోజులు 4 రోజులు చేసే వారంలో. శ్రీలంక 4 రోజులే చేసింది వారానికి. అంటే వారంలో ఆఫీస్లో ఉండాల్సింది 4 రోజులే. అట్లాగే వేరే కంట్రీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ప్రైజులు చాలా పెరిగిపోయాయి, డబుల్ అయ్యాయి. మన దగ్గర ఇంకా పెరగలేదు కన్జ్యూమర్ డీటెయిల్. బట్ కన్జంప్షన్ అలా ఉండడం వల్ల ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది ఈ పెరిగిన ధరల వల్ల. సో అట్లీస్ట్ దీని ద్వారా కొంచెమన్నా కన్జంప్షన్ తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అని. సో ఆ లెక్కన చూసుకుంటే ఇది ఓన్లీ బెంగళూరు కంటే కాదు, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇలాగే ఇంపాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ కానీ ఇట్లాంటివి ఎక్కువ లిస్టెడ్ స్పేస్లో లేవు కాబట్టి మనకి ఇంపాక్ట్ మార్కెట్లో. ఇది హైదరాబాద్కి సంబంధించి లిస్టెడ్ స్పేస్లో ఎక్కువ లేవండి. బెంగళూరు కంపెనీస్ లిస్టెడ్లో ఉన్నాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మీరు చూసుకుంటే ఒక 1000 పైన లెక్క పెట్టుకోవచ్చు ఇది మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్. సో ఎఫెక్ట్ ఉంటుందా అంటే పక్కా ఉంటుంది. కొత్త ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఏదైతే చాలా అగ్రెసివ్గా ఉండిందో కొన్ని రోజులు ఆగచ్చు. ఎవరైతే కొత్తగా ఫుల్ ఫ్లెజ్గా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకునే వాళ్ళు ప్రాజెక్ట్స్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఆఫీస్ స్పేస్ హోల్డ్ చేయొచ్చు అంటిల్ దిస్ క్లారిటీ వచ్చేంతవరకు. అంతే తప్ప బట్ ఉద్యోగ సంఘాల నుంచి మాత్రం ఇది ఐటీ ఉద్యోగ సంఘాల నుంచి మాత్రం ఏంటంటే కంపల్సరీ మోడీ పిలుపు ఇస్తే సరిపోదు, యాక్చువల్లీ ఒక రిటర్న్ ఆర్డర్ ఇవ్వాలి. సో దట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్ఫోర్స్ చేస్తాయి. అప్పుడే ఐటీ కంపెనీలు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ఫోర్స్ చేస్తాయి. లేకపోతే వాళ్ళకు ఈ గైడ్ లైన్స్ని పట్టించుకోరు అని మాత్రం ఉద్యోగాల నుంచి డిమాండ్ ఏవైతే 2-3 సంఘాలు ఉన్నాయి, ఇది ఎఫ్ఐటి అని ఫెడరేషన్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అని ఇంకొకటి 2, వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్లీజ్ ఎన్ఫోర్స్ దెమ్. ఇది మంచి చర్యే, మాకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మాకు స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే రియాలిటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఐటీ సిటీస్, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, పూణే కానీ, ఏవైతే మేజర్ గుర్గావ్ కానీ, దే ఆర్ ఆల్ రీలింగ్ అండర్ ట్రాఫిక్ ప్రెషర్స్ కానీ, ట్రావెల్ అనేది చాలా పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ కాస్ట్. సో ఎంతమంది అయినా సరే ఇంట్లోంచి చేయగలిగితే మాత్రం వాళ్ళకు మంచిదే, కంపెనీస్ కూడా రియలైజ్ అయితే మంచిదే. మేబీ ఇది ఒక అవకాశంగా వాడుకొని అప్పుడు కోవిడ్ తర్వాత కొన్ని రోజుల్లాగా ఎలా హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎలా ఉండిందో అలా చేస్తే మాత్రం అందరికీ మంచిది. ఎంప్లాయీస్ కూడా వారంలో 2-3 రోజులు స్ట్రెస్ తగ్గుతుంది, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా మాత్రం మేజర్ ఎఫెక్ట్ ఐటీ కంపెనీస్ కన్నా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉంటుంది, ఆ ఎకో సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. దేర్ బై కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా కొంచెం డిమాండ్ కమర్షియల్ వాటి నుంచి తగ్గచ్చు. సో ఇది పెద్ద దెబ్బే, బట్ ప్రభుత్వం ఎన్ఫోర్స్ చేయకపోతే ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు. అనిల్ గారు, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఐటీ రిలేటెడ్ ఎకో సిస్టమ్ అన్నారు. అంటే ఐటీ కంపెనీలో పనిచేసే డైరెక్ట్ ఎంప్లాయీస్ కాకుండా మీరు చెప్పినట్టు ఇందాక ఈ క్యాటరింగ్కి సంబంధించిన కొంతమంది స్టాఫ్, తర్వాత హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన కొంతమంది స్టాఫ్, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక సమస్య కూడా ఉంది అనిల్ గారు ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది 2000 మంది వర్క్ చేసే ఒక కంపెనీలో, ఆ కంపెనీ బయట దాన్ని డిపెండ్ చేసుకొని చిన్న చిన్న రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటళ్ళు, చాయ్ షాపులు, ఇవి కూడా డెఫినెట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బయట మెస్సులు, టిఫిన్ అంగళ్ళు, టిఫిన్ బండ్లు అన్నీ ఉంటాయి చిన్న చిన్నవి. అవును, అవి మాత్రం చాలా అవిటికి కూడా పక్కా దెబ్బ తగిలినట్టే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అన్ని కంపెనీస్ లాస్ట్ 1.5 yearలో అన్ని కంపెనీస్ కంపల్సరీ చేసే ఆఫీస్కి రావడం చూసాం. మధ్యలో ఇంతకుముందు అందరూ క్లోజ్ చేసుకుని ఊర్లలోకి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుని అట్లాంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, ఇట్లాంటి ఫుడ్ విషయంలో కానీ, ఇట్లాంటి చిన్న చిన్న వాటిల్లో టీ కొట్లు కానీ, వీళ్ళందరికీ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆన్ ద హోల్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా పెరిగి ప్రభుత్వం ఎన్ఫోర్స్ చేసి గట్టిగా చేస్తే మాత్రం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, ఇట్లాంటి డిపెండ్ అయిన వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దాన్ ఐటీ కంపెనీస్కి. యాక్చువల్లీ లాభాలు రావచ్చు, ఎందుకంటే నష్టం తగ్గి ఖర్చులు తగ్గి వాళ్ళకి ప్రొడక్టివిటీ మిగులుతుంది. ఉద్యోగులు కూడా ఒక దగ్గర కూర్చొని చేస్తూ ఉంటారు, లేకపోతే ఆఫీస్లో అటు ఇటు తెలియకుండానే మీటింగ్స్ అని, లేకపోతే కాఫీ తాగడానికని 4 సార్లు బ్రేకులు తీసుకుంటారు. బ్రేకులు లేకుండా పనిచేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఆ లెక్కను చూస్తే మాత్రం ఇది రియల్ ఎస్టేట్ రంగానికి, అసోసియేటెడ్ కన్జంప్షన్ ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద దెబ్బ, నాట్ ఐటీ కన్నా కూడా. అదే. సో మొత్తానికి మోడీ గారి ఒక స్టేట్మెంట్, డబ్బులు వృధా చేయకండి అన్న ఒక్క మాట ఇవాళ ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రంగాలను నిజంగా
కుదేలయ్యేలా చేసింది. ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్కి సంబంధించి ఆయన చేసిన సూచనలతో ఎస్పెషల్లీ బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలో రియల్ ఎస్టేట్ కంపెనీలు, రియాలిటీ కంపెనీలకి కంటి మీద కొనుక్కు లేకుండా అయితే చేసింది. ఎవరు చెప్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందంటే ఒక Yes. రాజు ఆర్ ఇట్లాంటి పెద్దవాళ్ళు చెప్తేనే అదే జరిగింది. వేరే వాళ్ళు ఎంతో మంది చెప్పుంటారు, ఎవరు పట్టించుకోలే ఇట్లాంటి పరిస్థితి ఇలా ఉంది జాగ్రత్త అని. బట్ ఒకసారి మోడీ గారు ఒక్క పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్మెంట్ చేయగానే దాని ఇంపాక్ట్ ప్రాబబ్లీ ఒక కొన్ని నెలలు కానీ 3 నుంచి 6 నెలలు పడే అవకాశం ఉంది. సో కాకపోతే ఏంటంటే దీనికి తగ్గట్టు కొన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం చూసాం, ఇంతకుముందు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కోవిడ్ టైంలో ఎలా కొన్ని సెక్టర్స్ ఏది రిమోట్ పని చేసినప్పుడు ప్రాబ్లీ ఫుడ్ ఇది మనం ఇప్పుడు ఆఫీసుల దగ్గర బదులు ఇంటి దగ్గర ఫుడ్ డిమాండ్ పెరగచ్చు, జెప్టోలు ఇలాంటి వాటికి డిమాండ్ పెరగచ్చు, ఎందుకంటే అందరు ఇంట్లో ఉంటారు. సో ఇంటి దగ్గర ఈ ఫుడ్ పాయింట్స్ ఎవరైతే మామూలుగా కమర్షియల్ బదులు ఇంటి దగ్గరలో ఎక్కడైతే రెసిడెన్షియల్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారో అక్కడ, అండ్ ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమే కదా అని ఊర్లలోకి వెళ్ళిపోతే ఊర్లలో మళ్ళీ డిమాండ్ పెరగచ్చు, అక్కడ కన్సంప్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఐటీ రంగానికి సంబంధించిన పీపుల్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి చేరుకుంటే అక్కడ కొంత కన్సంప్షన్, మనీ రొటేషన్ అనేది పెరుగుతుంది. సో ఇండైరెక్ట్లీ కన్సంప్షన్ అంత పెద్దగా తగ్గదు ఇది జరిగినందువల్ల. సో ఇట్ జస్ట్ డిమాండ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవుతుంది. బట్ కొత్త ఆపర్చునిటీస్ పక్కా వస్తాయి రిమోట్ చేయడం వల్ల. సో చాలా సర్వీసెస్ కూడా కొత్తగా ఆపర్చునిటీ. సో ఆన్ ద హోల్ దిస్ వోంట్ బి ఎ లాంగ్ అనిపిస్తుంది, ఇది పెద్దగా ఉండదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.